నమస్కారం. మనం దైనందిన జీవితంలో కొంతమంది వ్యక్తుల్ని చూస్తాం. వారెప్పుడూ కూడా ప్రతి విషయాన్ని, ప్రతి ఒక్కరిని విమర్శించటమే పరిపాటిగా పెట్టుకుంటారు. అంటే వారు తప్ప ప్రతి ఒక్కరిలోని లోటుపాట్లను వెతకటం, వారిని విమర్శించటం, ప్రతిదాన్ని విమర్శించటం, దేనిలో కూడా పాజిటివ్‌ని చూడకపోవటం, ఇవన్నీ వారిలో స్పష్టంగా మనకు కనిపిస్తాయి. దీన్ని బట్టి వారి జాతక చక్రం చూడకుండానే వారికి శుక్ర భగవానుడు నీచ స్థితిలో ఉన్నాడనేది మనం ఈజీగా గమనించవచ్చు. ఈ ఒక్క లక్షణంతోటే వారికి శుక్రుడికి సంబంధించిన రెమెడీస్ని పాటించవలసిందిగా, జ్యోతిష్యుడిని కాంటాక్ట్ చేయవలసిందిగా మనం చెప్పి వారిని తగిన రెమెడీస్ పాటించడానికి మనము పురికొల్పవచ్చు. ఇది కేవలం ఒకరిని ఇదే పనిగా విమర్శించడం అనేది శుక్రుడి యొక్క చెడు స్వభావం కింద మనం చూడవచ్చు. వారి జాతక చక్రంలో శుక్ర భగవానుడు సరిగా లేడనేది మనం గమనించవలసిందిగా తెలియజేస్తున్నాను. స్వస్తి.